హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో కారు డిక్కీలో యువతి మృతదేహం లభ్యమైన కేసును పోలీసులు ఛేదించారు. మానస్ను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వినోద్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ నెల 20న ఎలకతుర్తి వ్యవసాయ మార్కెట్ వద్ద పార్క్ చేసిన కారు డిక్కీలో మానస మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టారు. కరీంనగర్లో మానస్ను హత్య చేసి మృతదేహాన్ని కారు డిక్కీలో పెట్టి ఎలకతుర్తికి తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కొన్నేళ్లుగా మానస వినోద్ రెడ్డి మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. పెళ్లి చేసుకోవాలని మానస ఒత్తిడి చేయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, ఈ క్రమంలో గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. హత్య విషయాన్ని మానస తండ్రికి వినోద్ తెలిపినట్లు, మృతదేహాన్ని తరలించే విషయంలో ఆమె తండ్రి పరోక్షంగా సహకరించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. వినోద్ను రిమాండ్కు తరలించి కేసుపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బస్టాండ్ వెనకాల గత బుధవారం నాడు ఉదయం ఒక హుండాయి ఆరా వెహికల్ కార్ ఎవరో గుర్తెలిని వ్యక్తులు అక్కడ పెట్టేసి వెళ్ళారని, అది అక్కడే 2 రోజులకెళ్ళి ఉంటుందని చెప్పేసి శుక్రవారం నాడు ఉదయం స్థానికులందరూ వాసన వస్తుంది, ఆ కారులోకి వెళ్ళి ఏదో దుర్వాసన వస్తుందని చెప్పేసి ఒకరికొకరు అనుకుంటుంటే వెంటనే గ్రామ కార్యదర్శి తాను స్పందించి వెళ్ళి చూసి వెంటనే పోలీస్కి సమాచారం ఇవ్వడం జరిగింది. ఏంటా అని చెప్పి చూసేసరికి ఆ డిక్కీ ఓపెన్ చేసి చూసేసరికి, కార్ డిక్కీ ఓపెన్ చేసేసరికి ఒక బెడ్షీట్లో ఒక మహిళ మృతదేహం, ఆమెను మొత్తం అందులో ఆ బెడ్షీట్లో మూడేసి పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ కుళ్ళిపోయి ఉంది. దుర్గంధం దుర్వాసన వస్తున్నది. అప్పుడు ఏంటా అని చెప్పేసి వెంటనే కేసు నమోదు చేసి స్థానిక ఎలకతుర్తి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, గ్రామ కార్యదర్శి ఇచ్చిన దరఖాస్తు మేరకు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఆ విచారణ అధికారి ఎలకతుర్తి సిఐ గారు రమేష్ గారు, తను స్థానిక ఎస్ఐ నరసింహారావు ఇద్దరు కలిసి వారి యొక్క పోలీస్ బృందంతో విచారణ పరిశోధన ప్రారంభించగా నిజాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఈ యొక్క కారు ఎలకతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన తంగళ్లపల్లి సదానంద్ అనే ఒక వ్యక్తి పేరిట ఉంది. అతన్ని విచారిస్తే అతని కొడుకు సురేందర్ దగ్గర ఉందని తెలిసింది. ఆ సురేందర్ని విచారిస్తే అది కొంత డబ్బు కోసం తను ఒక దగ్గర మార్టిగేజ్ చేసుకున్నట్టు తెలిసింది. ఇలా ఒక్కొక్కటి తీగ లాగితే చివరికి ఏంటంటే ప్రస్తుతం ఆ కారును ఎలకతుర్తి గ్రామానికి చెందిన ఎడెల్లి వినోద్ కుమార్ అనే అతను బీటెక్ డిస్కంటిన్యూ చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటూ సాఫ్ట్వేర్ జాబ్ కొన్నాళ్ళు చేసి ఇప్పుడు ఖాళీగా ఉంటూ కరీంనగర్లో ఒక రూమ్ కిరాయి తీసుకొని ఉంటున్నాడు. అతను ప్రస్తుతం వాడుతున్నాడు అని తెలిసింది కారు. ఈ అమ్మాయి ఎవరా అని చెప్పేసి మేము కాస్త పరిశోధనలో తెలుసుకున్న విషయాలు ఏంటంటే, ఈమె అంకతి మానస అని చెప్పేసి 18 క్లైన్ కాలనీ, గోదావరి కాలనీకి సంబంధించిన 18 క్లైన్ కాలనీలో అంకటి రాజేశం యొక్క కూతురని తెలిసింది ఈ మృతస్థురాలు. ఈవిడకు గతంలో 2 సందర్భాల్లో 2 పెళ్లిళ్ళు అయ్యాయి. ఆ 2 పెళ్లిళ్ళు కూడా డిస్టర్బ్ అయిపోయి డైవర్స్ అయిపోయాయి. ఈ అమ్మాయి మరి ఎందుకు, ఎలా జరిగింది, ఏంటి అని చెప్పేసి, మరి ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఈ కార్ ఏంటి అని మొత్తం విచారిస్తే చివరికి పరిశోధనలో తెలిసిన విషయం ఏంటంటే, ఈ స్థానిక ఎలకతుర్తికి చెందిన ఎడెల్లి వినోద్ కుమార్ అని చెప్పేసి ఇతనే ఈ కారుని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడని, ఈ బస్ స్టాండ్ వెనకాల ఉన్న రెసిడెన్షియల్ లొకాలిటీలో రోడ్డు మీద అతన్ని నిన్న ఎలకతుర్తి సిఐ గారు, ఎలకతుర్తి ఎస్ఐ గారు, వారి యొక్క పోలీస్ స్టాఫ్ కలిసి అతన్ని నిన్న అదుపులో తీసుకోవడం జరిగింది. అదుపులో తీసుకొని విచారిస్తే తెలిసిన విషయం ఏంటంటే, ఈ మృతస్థురాలు ఎవరైతే ఉందో మానస, ఆవిడ ఈ వినోద్ కుమార్కి చిన్ననాడు వినోద్ కుమార్ యొక్క ఫాదర్, అంకటి మానస యొక్క ఫాదర్ ఇద్దరు కూడా గతంలో సింగరేణి ఎంప్లాయీస్. వాళ్ళు 18 క్లైన్ కాలనీలో జాబ్ చేసేవారు. అక్కడ పరిచయాలు 2 కుటుంబాలకు. ఈ యొక్క వినోద్ కూడా అంకటి మానసకు చైల్డ్హుడ్ క్లాస్మేట్. అప్పటి నుండి పరిచయాలని మధ్యన డిస్కంటిన్యూ అయిపోయింది. తర్వాత ఇతను మళ్ళీ చదువుకుంటూ మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి అక్కడ చదువుకుంటున్నాడు, బ్రిలియంట్ అనే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో.
తర్వాత మళ్ళీ ఈ మధ్యనే సంబంధం మళ్ళా కొన్నాళ్ళ క్రితం ఏర్పడ్డది. అప్పటి నుండి వీళ్ళ మధ్య తరచుగా పరిచయం, రాకపోకలు, కలవడం, పోవడం, కలవడం, పోవడం జరుగుతుంది. మరి అసలు ఏంది ఇది ఎట్లా జరిగింది ఏందని జెప్పేసి విచారిస్తే అదుపులోకి తీసుకొని విచారిస్తే తెలిసిన విషయాలేంటంటే, ఈ అమ్మాయి గత కొంతకాలంగా ఈ వినోద్ కుమార్‌ను నన్ను పెళ్లి చేసుకొని వెంటపడడం ఒకటి. అంతే గాకుండా ఇంకో వెలుగులోకొచ్చిన విషయం ఏంటంటే, ఈ అమ్మాయి పేరెంట్స్‌ని చాలా సఫర్ చేస్తుందని. కొంచెం సైకలాజికల్‌గా బాగా సి ఆహ్, ఎమోషనల్‌గా ఉంటదని, పేరెంట్స్ చాలా చాలా ఇబ్బంది పెడుతూ, నానా బీభత్సం సృష్టిస్తుందని, వాళ్ళిద్దరూ వృద్ధులైపోయారు. ఆ తండ్రి టార్చర్ తట్టుకోలేక ఎప్పటినుండో పరిచయం ఉన్న ఫ్యామిలీకి దగ్గరగా అటాచ్ అయ్యి ఉన్న ఈ వినోద్ కుమార్‌తోని ఒకసారి పిలిచి, "నా వల్ల అయితలేదు. మాకు ఇబ్బందవుతుంది. ఇద్దరం ముసలోళ్ళం అయిపోయినాం. ఈ పిల్లను ఏదో రకంగా భూమి మీద లేకుండా చెయ్యి" అని జెప్పేసి ఆయన అనడం. ఆల్రెడీ అమ్మాయితోని ఇబ్బంది పడడం ఇతనికి గూడా. ఈ వినోద్ కుమార్ గూడా ఈ పెళ్లి చేసుకో అని జెప్పేసి అనడం, రకరకాలుగా మాట్లాడడం. అయితే ఇతనికి ఫ్రస్ట్రేషన్. ఫాదర్‌కి ఫ్రస్ట్రేషన్. ఈ ఇద్దరికి ఫ్రస్ట్రేషన్‌తోనేందంటే ఇద్దరు కలిసి ఈ అమ్మాయిని చివరికి ఫినిష్ చేద్దామనే ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆ యొక్క నిర్ణయం అమల్లో భాగంగా ఈ అమ్మాయి ఒకసారి ఇతనికి ఈ మధ్యన అరుణాచలం తీసుకుపోళ్ళు దర్శనానికి పోదామని చెప్పేసి అంటే, ఇదే అదను అని చెప్పేసి భావించి అరుణాచలం తీసుకెళ్తా అని చెప్పేసి ఆ అమ్మాయిని 18 లేన్ కాలనీ నుండి తీసుకొచ్చి మొన్న 18థ్ నాడు కరీంనగర్‌లో తను కిరాయి తీసుకుంటున్న ఒక రూమ్‌లోకి తీసుకొచ్చి అక్కడ నైట్ హాల్ట్ చేయించి, అక్కడ ఉంచి తెల్లవారి ఆ అమ్మాయిని గొంతు పిసికి బలంగా గట్టిగా గుద్ది గొంతు పిసికి చంపడం జరిగింది. చనిపోయిన తర్వాత చీకటి అయిన తర్వాత ఆ అమ్మాయిని ఆ చెద్దర్‌లో బెడ్‌షీట్‌లో పెట్టేసి తను తీసుకొచ్చిన ఈ యొక్క హుండాయ్ ఆరా కార్‌లో తను ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటాడు. షిఫ్ట్ చేసేసుకొని ఇక్కడే ఎక్కడైనా ఎల్కతుర్తి పరిసర ప్రాంతంలో బొంద పెడదామని చెప్పేసి డెసిషన్ తీసుకున్నాడు. ఈ జరిగిన దాన్ని మళ్ళా తిరిగి వాళ్ళ నాన్నకు చెప్పాడు. డిసీజ్డ్ ఈ అమ్మాయి యొక్క ఫాదర్‌కి. అయిపోయింది అంకుల్ జరిగింది అయిపోయింది. అయిపోయింది ఇలా జరిగిందని చెప్పేసి అన్నాడు. అని వాళ్ళ నాలెడ్జ్‌లో పెట్టి చేద్దామని చెప్పేసి ఎక్కడ చేద్దాం అని చెప్పి చూసుకుంటూ హి వాస్ హి వాస్ సెర్చింగ్ ఫర్ ఎ రైట్ ప్లేస్ టు బరీ బొంద పెడదామని. పెట్టుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఎట్లా చేయాలా? ఎక్కడ చేయాలని చెప్పి అనుకుంటూ ఈ యొక్క వెహికల్‌ని తీసుకొచ్చేసి ఆహ్, ఈ యొక్క బస్ స్టాండ్ వెనకాల రెసిడెన్షియల్ లొకాలిటీలో కొంచెం లోపలికి రోడ్‌కి అక్కడ కొంచెం ఇల్లు తక్కువుంటాయి. అక్కడ పక్కకు పెట్టేసి ఇక తను తిరుగుతున్నాడు. ఈలోగా చనిపోయింది ఇప్పటికి చాలా రోజులైంది గదా! 18థ్ నాడు తీసుకొచ్చిండు. 19థ్ నాడయింది. అప్పటి నుండి ఈ 3, 4 రోజులల్లో బాడీ కంప్లీట్‌గా డీకంపోజ్ స్టేట్‌కి పోయి, కుళ్ళిపోయి, ఆ వాసన రావడం, ఆ వాసన బయటికి రావడం, అక్కడ ఈగలన్నీ మూగడం ఇవన్నీ చూసి స్థానికులు ఇది ఏంది అని పోయేటోళ్ళు చూసి ఆ వాసన రావడం చెప్పడం జరిగింది. సో, తీగ లాగితే డొంకంతా కదిలినట్టుగా అయింది. ఈరోజు నిన్న అతన్ని అదుపులోకి తీసుకొని విచారించి, ఈరోజు గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచడానికి సిద్ధపడడం జరిగింది.